ఎవరి హృదయము పగలతోనూ ద్వేషాలతోనూ నిండుకుని ఉంటాయో ఆ హృదయాలన్నీ దేవునికి తెలుసు. నేను చెప్తున్నాను, ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పగలు, ద్వేషాలు, మాట్లాడుకోకపోవడాలు, వేరుగా ఉండటాలు, వాళ్ళు తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి. భక్తి లేని వారే పోకిరీ మాటలు మాట్లాడతారు. భక్తి లేని వాళ్ళు, వాళ్ళకి భక్తి లేదు దేవుడి మీద. భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నారు వాళ్ళెవరో నాకు తెలుసు, కానీ ఏదో ఒక రోజు మార్పు పొందుతారని ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు మారతారు వాళ్ళు. పగలబెట్టుకుంటారు. పగేటండి, మనలో మనకు పగేటండి. ద్వేషాలు పెంచుకుంటారు. మీలో మీకు ద్వేషాలేటండి? ఎందుకు ద్వేషించుకుంటారు మీరు? పగలు, ద్వేషాలు, పంతాలు ఉన్నాయండి, ఉన్నాయి. ఈ సంఘములో ఉన్నాయి. అలా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కారు. బలిపీఠం ఇది దేవుని సన్నిధి. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని మర్చిపోవాలి. దేవునికి బలివ్వాలని ఒక ఆయన వచ్చేసాడు. దేవుడికి చేసే వెధవ పనులన్నీ చేయటం, ఇక్కడికి వచ్చి పాటలు పాడేయటం, ప్రసంగాలు వినేయటం, పాఠాలు నేర్చుకోవటం, అది దాని అర్థం. బలివ్వటానికి వచ్చాడు. ఇక బలివ్వబోతుండగా దేవుడు ఆగు అన్నాడు. ఎవరికి బలి? నాకా? ఆపేయి ముందది, బలి ఆపు, నీ అర్పణ ఆపేయి. అక్కడ నువ్వేం చేయాలో తెలుసా? పెద్ద మనుషులకు ఇక్కడికి వచ్చేసావు, ఇటు నీ సంగతిలో నాకు తెలియదనా? దేవుడికి అన్నీ తెలుసు. ఎవరి హృదయము పగలతోనూ ద్వేషాలతోనూ నిండుకుని ఉంటాయో ఆ హృదయాలన్నీ దేవునికి తెలుసు. నేను చెప్తున్నాను, ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాడీకి తెలియకపోవచ్చు, మరికొంతమందికి తెలియకపోవచ్చు, అన్నీ ఎరిగిన దేవుడు. నీ అర్పణ అక్కడ ఆపేయి. నువ్వు ఎవరితో గొడవ పడ్డావో, ఎవరితో విభేదించావో, ఎవరి మీద పగగా ఉన్నావో నాకు తెలుసు. బలిపీఠం దగ్గర అవన్నీ వదిలేసి ముందు నువ్వు వెళ్ళు వెనక్కి. అర్పణ అక్కడ వదిలేయి, వెళ్ళు ముందు నువ్వు వెనక్కి. ఎవరితోనైతే పగతో, ద్వేషంతో, కక్ష కట్టుకొని రోజుల తరబడి నీ హృదయంలో కుళ్ళబెట్టుకుంటున్నావో ఆ నీ సహోదరునితో ముందు సమాధానపడు. ఆ తర్వాత రా నువ్వు సన్నిధికి. ఆ తర్వాత నువ్వు నా ఎదురుగుండా రా, కనపడు. ఎక్కడుంది? మత్తయి సువార్త తీయండి. ఈ పగలు, ద్వేషాలు, మాట్లాడుకోకపోవడాలు, వేరుగా ఉండటాలు, వాళ్ళు తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని. ఏమన్నాడు? విరోధమేమైనా. నన్ను ఒక మాట అనేసింది, నన్ను ఒక మాట అనేసాడు, మమ్మల్ని ఎంత మాట అనేస్తారా? విరోధమేమైనా కలదు అని. అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణాన్ని అక్కడ విడిచిపెట్టేసి మొదట నువ్వు వెళ్ళు, నీ సహోదరునితో సమాధానపడు, నీ సహోదరితో సమాధానపడు. ఆ తర్వాత వచ్చి నీ అర్పణాన్ని నువ్వు అకిస్తే నీ అర్పణాన్ని నేను స్వీకరిస్తాను. లేకపోతే నువ్వు వద్దు, నీ దిక్కుమాలిన అర్పణ వద్దు, నీ పాట వద్దు, నీ ప్రార్థన వద్దు, నీ రాక వద్దు గుడికి. దేవుని సన్నిధి నువ్వు రానవసరం లేదు. ఏమంటే దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడే. ఫాలో అవుతున్నారండి? ఫాలో అవుతున్నారా? మొఖాలు తిప్పుకుంటున్నారండి, మొహాలు తిప్పుకుంటున్నారు. అక్షరాల రైట్ అండి, అక్షరాల రైట్. నేను చెప్తున్నది ఏంటి? నీకు విరోధం? నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు కాదా? ఎందుకీ భేదం? నీ కంటికి కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీ కంటికి కనబడని దేవుణ్ణి నేను ప్రేమించేస్తున్నాను. ప్రేమ ప్రేమ ప్రేమ, దేవుడా దేవుడా, స్తోత్రం స్తోత్రం, నాయనా బాబు. ఎందుకవన్నీ? నీ కంటికి కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు నీ కళ్ళకు కనబడని దేవుణ్ణి నువ్వు ప్రేమింపలేడు. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నాను బాబోయ్ అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన తన కళ్ళ ముందు కనబడుతున్న తన సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధికుడు, అబద్ధికురాలు. ఒక మార్చుకొని తిరుగుతారు కదండి.
నాకు తెలిసిపోతండి మొహం మాడుచుకొని ఉంటే ఇక్కడ ఎవరో పడని వారు ఉన్నారు అని కదా. మొహం ఎందుకు మాడిపోయింది? దేవా 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 కన్న తండ్రి దేవా ప్రభువా ప్రభువా ప్రభువా. మీ పెదవుల కింద సర్ప విషం ఉన్నది, మీ నాలుకతో ఇచ్చకములాడుదురు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపనివారు. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసండి. అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి, ఎలా మాట్లాడుకుంటో తెలుసండి. ఆడు మనవాడు కాదు, ఆడు మనవాడు కాడు, మీవాడా. మీవాడైతే నీ కులం వాడై ఉండాలి, అదేనా? పెళ్ళిళ్ళకి చూడండి, ఏమైనా కార్యాలు చేసేటప్పుడు చూడండి, ఆ కులం అంతా దిగిపోద్ది, ఆ కులం గుడిలో కనిపించదు. ఎన్నో పెళ్ళిళ్ళలో ఎందరో గుడికి రాని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు. ఒకప్పుడు గుడి వచ్చి మానేసేవాళ్ళు. మరి గుడికి రాని వాడితో నీకు సంబంధం ఏంటి? నీ కులమా? మీరేం క్రైస్తవులరా? అందుకే ఎవరు ప్రార్థన చేసినా ఆమెనని అనబుద్ధి ఇది నాకు. నేనెందుకు అవునుగా కానీ సర్టిఫికెట్ ఇచ్చేయటం? అవును తండ్రి, బిడ్డ చేసింది మంచి ప్రార్థన. నువ్వు బలిపీఠమునొద్ద అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ సహోదరునికి విరోధంగా ఏమైనా కలదు, ఏమైనా ఉండొచ్చండి. ఏమైనా మాట అనుకోవచ్చు, లేదంటే ఏదో దెప్పుకోవచ్చు, లేదంటే ఏదో ఒకటి కొనుక్కోవచ్చు, ఏదో న్యూసెన్స్ ఉంటుంది. సహోదరులు కలిసిన తర్వాత మన పిల్లలు ఉన్నప్పుడు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, ఏదో అనుకుంటారు. ఆ పిల్లలు పగతోని ద్వేషంతో గిన్నెల దగ్గర కూర్చొని అన్నం తింటారా? మళ్ళీ మామూలు అయిపోతారు. మీరు దేవుని పిల్లలు కదా. మీ పగ కానీ మీ ద్వేషం కానీ ఎంతవరకు ఉండాలి మీ దగ్గర? సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. మీ పగ కానీ మీ కోపం కానీ నీ సహోదరుడి మీద కానీ నీ సహోదరి మీద కానీ సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. సూర్యుడు అస్తమించగానే అన్నీ నువ్వు మర్చిపోవాలి. కానీ సూర్యుడు అస్తమించగానే పీకల వరకు తిని మంచం మీదకెళ్ళి అక్కడ ఆలోచిస్తుంటాం అవన్నీ. మరలా మంచం మీద నన్ను ఇన్ని మాటలు ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఏది చేస్తావు అలాగ అనుకునే కొద్దీ నీకు చేస్తాడు పెళ్ళి. ఏదో ఒక యాంగిల్లో జరుగుతుంది నీకు. అది అయ్య బాబు ఇంత కష్టం వచ్చింది ఏంటని అనుకుంటావు. నీకు తెలియదు అది నువ్వు చేసిన దోషాలకి ఆ పరిస్థితులు అలా నీకు వ్యతిరేకపడతాయి. ఆపే నీ అర్పణ, వెళ్ళు అన్నాడు దేవుడు. పాప వెళ్ళాడండి. ఇప్పుడు నేను చెప్తే మీరు వెళ్తారా? బాగా మాట్లాడుకుంటారు అందరూ. కనిపెడతాను ఎవరెవరు మాట్లాడుకోవటం లేదో నాకు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ ఉంటుందండి. ఎందుకర్రా బైబిల్ వినడానికి ఆ ఇంట్రెస్ట్ లేదా మీకు? దేవుని మాటలు వినరా మీరు? నీ సహోదరితో సమాధానపడు. సూర్యాస్తమయంలోగా జరగాలది. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడండి, నేను కాదంటం లేదు, కోపపడండి కానీ పాపము చేయకండి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము మీ హృదయములో నిలిచి ఉండకూడదు. ఎందుకండి దేవుడు చెప్పాడు అది? మీరు నా పిల్లలేనా? మీరు నా పిల్లలైతే అలా పగలో ద్వేషాలు పెంచుకోవచ్చా? మళ్ళీ ఏదో ఒక రోజు మాట్లాడేసుకుంటారు, ఒక సంవత్సరం తర్వాత, నెల తర్వాత. అప్పుడు సిగ్గు అనిపించడం లేదా మీకు? భోజనాలకు వెళ్ళడం మానేస్తారా? ఆ తిండి దగ్గర మాత్రం శత్రుత్వాలు ఉండవు. కార్యాలకు వెళ్ళడం మానేస్తారా? అక్కడ కలిసిపోతారు. దేవుడు చెప్తే కలవరు. అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? నేనేం చేయలేను. దేవుడు ఎవరిని చూసి ఊరుకోడు. మర్చిపోకండి మీరు. నాలోనే బాధ రగిలిపోతుంది, నాకే బాధ రగిలిపోతుంది. మరి మిమ్మల్ని కన్న తండ్రి, మిమ్మల్ని పెంచుతున్న తండ్రి. దేవునితో విరోధులు కాకండి. మనస్సు మార్చుకోండి, నిష్కలంకమైన మనస్సు పెట్టుకోండి అందరి మీద. బాగున్నావా సిస్టర్? బాగున్నారా అన్నయ్య? మంచి మనసు మాట్లాడండి.